మా ఇప్పుడే జాయిన్ అయ్యారు గంగాపురం వెంకరెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు ఉన్నారు. వెంకరెడ్డి గారు నమస్తే. నమస్తే. తెలంగాణ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల ఇష్యూ విద్యార్థుల భవిష్యత్తును ప్రశాంతకంగా మార్చేలా ఉంది. ఈ నెల 15నే డెడ్ లైన్. ఎందుకంటే విద్యాశాఖకు సంబంధించిన కాలేజీ సంబంధించినటువంటి వ్యక్తులు అంటే వారి యాజమాన్యాలు మేము భరించలేకపోతున్నాము, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారుగా 8 నుంచి 10 కోట్లు రావాలి. గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పటి ప్రభుత్వంలో కావచ్చు, ఈ రెండింటి కలిపితే కూడా ఇంత రావాలి. మాకు ఇప్పటి వరకు ఇచ్చిన నాదులు లేడు. ఈ నేపథ్యంలోనే మేము ఇక చేతులు ఎత్తేస్తున్నాం, 15వ తారీఖు డెడ్ లైన్ బంద్ చేసుకుంటున్నామని. మరి విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఏంటి పరిస్థితులు ఏంటి? ఒకటి రాజమౌళి గారు, ముందు మిమ్మల్ని అభినందించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ చర్చ మీరు తీసుకున్నందుకు ఎవరు కూడా చర్చకు పెట్టడానికి ఇష్టపడినటువంటి మీడియాలో మీరు తీసుకున్నటువంటి. కాకపోతే ఏంటంటే మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే చాలా న్యాయం జరిగేది అనేటువంటిది నా ఉద్దేశం. సరే, వాళ్ళు మీ కాంటాక్ట్లోకి వచ్చినారా రాలేదా అనేటువంటిది. ఎందుకంటే చాలా మంది మిత్రులు నాకు మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు తెలుసు. గత 35 సంవత్సరాలుగా రెండు వైపులా మాట్లాడతాను, మేనేజ్మెంట్ వైపు, విద్యార్థుల వైపు, అట్లాగే ప్రభుత్వంలో వైపు. అవును, వాళ్ళు ఉంటే కొద్దిగా బాగుండేదేమో అని అనుకుంటున్నాను నేను. సరే, ఇప్పుడు ఒక 35 సంవత్సరాలు ఉన్నత విద్యారంగంలో నేను పనిచేసినటువంటి అనుభవంతో చెప్తున్నాను. మీరు అవునన్నా కాదన్నా కూడా రాజకీయాలకు అతీతంగా చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రక ఫీజు రీయింబర్స్మెంట్ ఏంటంటే ఒక చారిత్రక ఘట్టము. పేదవాడి దళితుడి ట్రైబల్కు సంబంధించిన వెనుకబడిన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే నాకు 100% పార్టీలకు అతీతంగా అది 100% గొప్ప విషయం. కరెక్ట్. నాకు తెలిసిన కుటుంబాలు ఉన్నాయి కొన్ని. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు MBBS, ఇద్దరు కొడుకులు ఇంజనీరింగ్ చేసినటువంటి 15-20 సంవత్సరాల రాజశేఖర్ గారు ప్రవేశపెట్టినప్పుడు అటువంటి ఉన్నత శిఖరాలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది. ఎందుకంటే కొన్ని కాలేజీల గేట్లు కూడా ఎక్కలేనటువంటి దళితుడు ఇవాళ బ్రహ్మాండంగా చదువుకుంటున్నటువంటి ఒక సందర్భం. అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది, విద్యా వైద్యం అనేటువంటిది మీకు తెలుసు కదా రాజమౌళి గారు. పేదవాడికి అందుబాటులో ఉండాలా, చౌకగా ఉండాలా, సునాయాసంగా ఉండాలా, క్వాలిటీ నాణ్యతతో ఉండాలని మనం కోరుకుంటాం. సమాజం మంచి సమాజం నిర్మాణం కావాలనుకుంటున్నప్పుడు దురదృష్టవశాత్తు ఇది రెండు ఇవాళ వాణిజ్యపరమైంది. ఏదైతే వాణిజ్యపరం కాకూడదో మనతరాయ్ గారు, ఏదైతే రాజమౌళి గారు వాణిజ్యపరంగా ఎక్కడైతే ఉండకూడదో అదే ఈ రెండు రంగాల్లో రావడం అనేటువంటి జరిగింది. మీరు అన్నట్టుగా వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు స్ట్రైక్కి వెళ్తున్నారు. గతంలో కూడా మీరు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను రాజమౌళి గారు. ఎగ్జామ్స్ సంబంధించి యాన్యువల్ ఎగ్జామ్స్ సంవత్సర పరీక్షలప్పుడు కూడా మేనేజ్మెంట్ చాలా యూనివర్సిటీస్లో మేనేజ్మెంట్ సహకరించకపోవడం వల్ల ఆ పరీక్షలు సుమారుగా పోస్ట్ పోన్ చేయడము, స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు వాళ్ళందరినీ బతిలాడి ఇటు అటు తీసుకొచ్చి ఏదో కొంత మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి సందర్భం చూసినాం. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా దీనికి కారణం. ఇవ్వాలి 8,000 నుంచి మీరు అన్నట్టుగా 10,000 కోట్ల రూపాయలు గత కేసీఆర్ జమానాలోనే ఈ బకాయిలు పెరుగుతున్నాయి, దాని లేదు సందేహం లేదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఉద్యోగస్తులకు సంబంధించిన కరువు భత్యాలు కేసీఆర్ జమానాలో 3 ఉంటే రేవంత్ రెడ్డి గారు 5 చేసినాడు బకాయిలు. చివరికి వాళ్ళ 2 ఏళ్ల తర్వాత పేమెంట్ ఇస్తాము, పెన్షన్కు సంబంధించినటువంటి బకాయిలు అనేటువంటిది వాళ్ళు చెప్పేటువంటి దుస్థితికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు రావడం జరిగింది. వాళ్ళని వీళ్ళు చేయలేదు కాదు. ఒక ఆర్థిక విధానము, క్రమశిక్షణ కలిగిన ఆర్థిక విధానం అనేటువంటిది గత ప్రభుత్వంలో లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. అది కాదు కదా. అన్ని రాష్ట్రాలలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఆలోచించవలసిన అవసరం ఉంది. దీనివల్ల ఏం జరుగుతున్నటువంటిది 2 విషయాలు. యూనివర్సిటీస్లో సుమారుగా 2,500 పోస్టులు తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి. గత 9 ఏళ్ల కేసీఆర్ జమానాలో ఫిలప్ చేయలేదు, ఇప్పుడు ఇతను కూడా ఫిలప్ చేయడం లేదు. దీంట్లో విచిత్రమైన పరిస్థితి రాజమౌళి గారు మీ దృష్టికి తెస్తున్నాను నేను. మీరు సీనియర్ జర్నలిస్టు, అన్ని విషయాలు తెలుసు. ఒకవైపున నాణ్యత కలిగిన ప్రామాణిక విద్యను అందించేటువంటి ఫ్యాకల్టీ వాళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో లేదు. 1,300 పోస్టులకు బదులుగా 320 మంది పనిచేస్తున్నారు రెగ్యులర్గా. మిగతా వాళ్ళంతా కాంట్రాక్టు లేదా రకరకాల పద్ధతులు నడుస్తున్నటువంటిది. గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళినారు. ఇప్పుడు మన మానవతరాయ్ గారు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాడు. ముఖ్యమంత్రి గారు ధైర్యంగా ఒకటే పద్ధతిలో కేసీఆర్ వెళ్ళినాడు అనేటువంటిది. వెళ్ళి అక్కడ ఆయన మాట్లాడిన ప్రసంగం నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను, నవ్వొస్తుంది. ఏమిటి, నేను 1000 కోట్లైనా ఇస్తా, 500 కోట్లైనా ఇస్తా, 1,500 కోట్ల డబ్బు లెక్కలేదు అనేటువంటి వ్యక్తి. అక్కడ వైస్ ఛాన్సలర్ ఉన్నాడు, ప్రిన్సిపాల్ ఉన్నాడు. 2-3 సమస్యలు ఉంటాయి. ఏ ముఖ్యమంత్రి అయినా ఒక సమావేశానికి వెళ్ళడం జరిగినప్పుడు మీ సమస్య ఏంటని ముందుగానే తీసుకుంటారు ఇన్ఫర్మేషన్. తీసుకొని స్పాట్లో అనౌన్స్ చేసినాడా? లేదు. అక్కడ ఫైనాన్స్ సెక్రటరీ, విద్యా సెక్రటరీ మీరు ఒక కమిటీ తీసుకోండి. కమిటీ ఎందుకంటే స్పాట్కి చెప్తారు కదా వైస్ ఛాన్సలర్, వాళ్ళ అవసరాలను చెప్తారు కదా. ప్రిన్సిపాల్, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ చెప్తారు కదా. ఇవి చేయలే. ఇవన్నీ ప్రకటనలు. ఎందుకంటే
ఏ రకంగా అయితే రైతులకు సంబంధించిన రైతు భరోసాను తూట్లు పడుచున్నారు, అదే పద్ధతి లోపల ఫీజు రీంబర్స్మెంట్ను బాధ్యతను ప్రభుత్వము తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. చాలా స్పష్టంగా కనబడుతుంది దీంట్లో. మీరు రకరకాల లీకులు వస్తున్నాయి, మీరు చూసారో లేదు. అటెండెన్స్ ఉంటేనే ఇస్తాము, వన్ టైం సెటిల్మెంట్ చేస్తాము. వన్ టైం సెటిల్మెంట్ అంటే ఏంటండి? ఇదేమో కాంట్రాక్టర్ల దందానా? వన్ టైం అంటే ఏంది? మీకు రావాల్సిన బాకీలలో ఇంత మాత్రం ఇస్తాము, ఇంత మాత్రం ఇయ్యము, మీరు ఏదో ఒప్పుకోండి అనే పద్ధతి లోపల. కాబట్టి ఇవాళ పేదవాడి యొక్క సర్టిఫికెట్లు కాలేజీల్లో దొరకలేటువంటి పరిస్థితి, ఉన్నత విద్యకు ఉద్యోగాలకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య. మేనేజ్మెంట్ ఏమంటుంది? మీరు మాకనే ఇవ్వండి అవకాశం, మీరు ఫీజు రింబర్స్మెంట్ లేకుంటే మేము వసూలు చేసుకుంటాం, మేము వసూలు చేస్తే మా ఆర్థికంగా మేము కొంత నిలదొక్కగలుగుతాం మార్కెట్లో. కాబట్టి మా ఇబ్బందులు, జీతాలు, అక్కడ పనిచేసేటువంటి జీతాలు మీరు చెల్లిస్తాం. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి ఖాళీలను ఇతర యూనివర్సిటీలో, డిగ్రీ కాలేజీల్లో మీరు చిత్రము. ఎందుకంటే నేను చాలా బాధ అనిపిస్తుంది. ఆ ఫీల్డ్ నుంచి నేను వచ్చినాను, 35 సంవత్సరాల నుంచి ఎదిగి వచ్చినాను ఆ ఫీల్డ్లో నుంచి. ఇవాళ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో అనేక వందల ఖాళీలు ఉన్నాయి. ఆయన ఫిలప్ చేయలేదు, వీళ్ళు ఫిలప్ చేయలేదండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క పోస్ట్ ఫిలప్ చేయలేదండి. దీనివల్ల ఏం జరుగుతుంది? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నాణ్యత గల ఆచార్యులు లేకపోవడం ఒక అన్యాయము. రెండవది రాజమౌళి గారు, మీరు గమనించాల్సింది, ఈ ఉద్యోగాలు ఒకవేళ ఫిలప్ చేస్తే 50% బీసీలకు, ఎస్సీలకు, దళితులకు వస్తాయండి. వాళ్ళకి రాకుండా చేస్తున్నారు వీళ్ళు. అగ్రకులాలు పనిచేసినంత కాలం పనిచేసిండ్రు, ఎవరు ఈ ఈ చైతన్యం లేనప్పుడు వాళ్ళే పనిచేసిండ్రు. ఇవాళ అవకాశాలు వచ్చినాయి వాళ్ళకి, వస్తే వాళ్ళకి. ఇప్పుడు మానవతరాయ్ గారికి తెలియదు ఆ విషయం. యూనివర్సిటీలో పుట్టినాడు, అక్కడే పెరిగినాడు, చెట్టు కొమ్మ అన్ని తెలిసినటువంటి వ్యక్తిగత ఆయనకు ఉన్నటువంటిది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే, రెండు రకాలుగా దళితులకు, ఆ దళిత విద్యార్థులకు, పేద విద్యార్థులకు సరైన నాణ్యత అందించేటువంటి ఫ్యాకల్టీ లేకపోవడం ఒకటి, వాళ్ళు ప్రైవేట్ కాలేజీల వైపు వెళ్తున్నారు. ఇక డబ్బు అప్పో సప్పో చేసి ఉన్న భూమిని అమ్మి కింద మీద తల్లిదండ్రులను బాధించిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకడం లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకకపోవడానికి కారణం క్వాలిటీ ఆఫ్ టీచింగ్ లేదు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల మేరకు రిక్రూట్మెంట్ జరగాల, అది జరగడం లేదు. రిక్రూట్మెంట్ గంట సేపు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి సభలో నేను రిక్రూట్మెంట్ చేస్తాను ఒక్క మాట లేదండి, ఒక్క మాట లేదు. రిక్రూట్మెంట్ 40,000 ఉద్యోగాలు అన్నారు వెంకరెడ్డి గారు. ఇక నాకేంటి ఇప్పుడు మానవతరాయ్